చీడపీడల నివారణకైతే నేను ఇంతవరకు కెమికల్ అయితే ఏం వాడలేదండి. కెమికల్ పెస్టిసైడ్స్ ఏమి నేను సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్నయే వాడుతున్నాను. ఎక్కువ శాతం అసలు చేత్తో పైకి వెళ్ళినప్పుడు పైన ఏమన్నా పురుగు ఏమన్నా చిన్న ఏమైనా కనపడితే చేత్తోనే తీసివేసేస్తాను. కాదనుకుంటే ఇంకా అల్లం వెల్లుల్లి ద్రావణం కానీ లేకపోతే పుల్లటి మజ్జిగ, లేకపోతే ఆవు పంచకం, మెయిన్ ఆవు పంచకం వాడతానండి ఎక్కువ. ఆవు పంచకము, పసుపు ఇవి నేను ఎక్కువ వాడేది. ఇక సూక్ష్మ పోషకాలకేమో ఫ్రూట్ జ్యూస్ కానీ మునగాకును బెల్లం కలిపిన ఇవి ఇస్తూ ఉంటానండి. ఎక్కువగా ఇవి ఇస్తూ ఉంటాను. ఎగ్ ఆయిల్ ద్రావణం కూడా మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉంటాను, మొదట్లో పోస్తాను. ఇప్పుడు నేను తయారు చేసుకున్న ద్రావణాలు ఒక్కొక్కటి మీకు చూపిస్తానండి. నేను మొదట మీకు మజ్జిగ వెల్లుల్లి ద్రావణం చూపిస్తానండి. నేను ఇది ఒక 200 గ్రామ్ పెరుగు తీసుకొని మజ్జిగలాగా చిలికి దాంట్లో ఒక 2 పెద్ద చిన్నుల్లిపాయలు మిక్సీ వేసి కలిపేసేసాను. 1 వీక్ అట్లాగే ఉంచేయాలి. 1 వీక్ రెడీ అయిపోతుందండి. దీన్ని తర్వాత కానీ 1 మంత్ వరకు మనం వాడుకోవచ్చు. దీన్ని పురుగులకి మాత్రం బాగా పనిచేస్తుందండి. ఇది నేను లీటర్ నీళ్ళకి 5 ml చొప్పున పిచికారీ చేస్తాను మొక్కల మీద. ఆల్మోస్ట్ పురుగులు చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయండి. దీనికి నేను బాగా వాడుతున్నాను. వీక్లీ వన్స్ వాడచ్చు పురుగు దాటిని బట్టి. ఈ ఆవు మూత్రం మాత్రం చాలా విలువైందండి. చాలా ఉపయోగకరాలు ఉన్నాయి దీనివల్ల. టౌనుల్లో ఇది దొరకదనేమి మనం ఫీల్ అవ్వాల్సిన పని లేదు. పల్లెటూళ్ళ నుంచి కానీ లేదంటే గోశాలలో కానీ పట్టి పెట్టుకొని తెచ్చి మన ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు. దాదాపు 1 year కాదు, 1.5 year అయినా కూడా దీనివల్ల చెడైతే ఏమీ ఉండదు. మంచి ఉపయోగం ఆవు మూత్రం. ఇది అసలు ఏ పురుగు ఉంది పురుగు లేదు అనుకోకుండా వారానికి ఒక్కసారి మనం స్ప్రే చేసుకుంటే చెట్లకి చాలా మంచిదండి. ఇది ఈ ఆవు మూత్రం మాత్రం నేను తెచ్చి ఇట్లా స్టోర్ చేసుకుంటాను. ఆవు పంచకాన్ని లీటర్కి 3 ml చొప్పున, లీటర్ నీటికి 3 ml చొప్పున నేను కలుపుకొని పిచికారీ చేసుకుంటాను. రెగ్యులర్ కనీసం వారానికి ఒక్కసారి అసలు చేస్తాను నేను దీన్ని. మనకి ఎట్లా అయితే అన్నీ కావాలో అలా మొక్కలకు కూడా మంచి కావాలని చెప్పి నేను ఫ్రూట్ జ్యూస్ ఒకటి తయారు చేశానండి. ఈ చౌహాన్ క్యూ పద్ధతిలో ఇవి అన్నీ తీయటి పండ్లే. యాపిల్, బొప్పాయి, పండిపోయిన అరటి పండ్లు అవి వేసాను. దీంట్లో సమానంగా బెల్లం తీసుకొని దాన్ని బాగా రోజు కలిపి ఒక 20 రోజుల పాటు అట్లా ఉంచి ఇప్పుడు తయారు చేసి కూడా 2 months అవుతుందండి. నేను దీన్ని మనం మొక్కలకి లీటర్కి 2 ml చొప్పున చెట్ల మొదట్లో పోయొచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. వారానికి ఒకసారి ఇది కానీ లేకపోతే ఇంకొక వెరైటీ కానీ అలా ఏదో ఒకటి సూక్ష్మ పోషకాలంటూ అందిస్తే మొక్కలు మంచి హెల్దీగాను బలంగాను ఉంటాయండి. ఇది తయారు చేసుకున్న తర్వాత 20 daysకి వాడుకోవచ్చు. కాకపోతే 6 months వరకు కూడా ఇది నిలువ ఉంటుంది. నేను దీన్ని తయారు చేసి 2 months అవుతుందండి. నేను మొక్కలకు వాడుతున్నాను. నేను సూక్ష్మ పోషకాలకి ఇంకొక రకం అండి. ఇది మునగాకులో బాగా ఎన్నో రకాల ఇవి ఉన్నాయని చెప్తున్నారు కదా. మునగ చెట్టు, మునగ ఆకులు, మునగకాయలు అట్లా దాంతో ఆకులతోటి బెల్లం కలిపి ఇదొకటి రెడీ చేసాము. ఇది చౌహాన్ క్యూ పద్ధతి. ఇది కూడా 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఇది మామూలుగా మొక్క మొదట్లో పోసుకుంటే నీళ్ళల్లో కలిపేసుకొని డైరెక్ట్గా పోసేసుకోవచ్చండి. మనం స్ప్రే చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక క్లాత్ దాంట్లో కానీ దేంట్లో స్ట్రైన్ చేసుకొని వడపోసుకొని మనం స్ప్రే చేసుకుంటే మనకి తొందరగా ఇవన్నీ అడ్డం పడకుండా చక్కగా నీట్గా స్ప్రే అవుతుంది. అట్లాగే ఇది తీసుకోవటం అయిపోయి వాడుకోగానే మనం మళ్ళీ ఇట్లాంటి పల్సటి క్లాత్ తోటి మనం తయారు చేసుకున్నాం కూడా ఇట్లా క్లాత్ తోటి ఇట్లా ఏదైనా గుడ్డతో కట్టేసేసుకొని ఇలా పెట్టుకుంటే ఎయిర్ సర్క్యులేషన్ అయ్యి మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, బాగుంటుంది. ఇలాగే కట్టుకోవాలి.